ఢిల్లీలో దీక్ష చేస్తున్న అమరావతి బాధితులకు మద్దతుగా మాజీ మంత్రి కిడారి శ్రవణ్ స్థానిక పాడేరు క్యాంప్ కార్యాలయం వద్ద కార్యకర్తలతో అమరావతి బాధితులకు మద్దతు తెలిపారు. విశాఖ ఏజెన్సీలో టీడీపీ హయాంలో నిర్మాణమైన గుహాల బిల్లులు నేటికి చెల్లించలేని దినాస్థితిలో వైఎస్సార్ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కిడారి శ్రావణ్, సీనియర్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2020 సంవత్సరం ముగుస్తుంది. అనేక రకమైన సమస్యల మీద ఎక్కువ 2020లో మనం చూసాం. కరోనా అయితేనేమి, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఒక చేతకాని ప్రభుత్వం, ఒక చేతకాని ముఖ్యమంత్రి చేతిలో మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవటం లేదు. అమరావతి రైతులకి ఎన్ని రోజులు దీక్షలు చేస్తున్నా, ఎంత కష్టపడుతున్నా, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కుటుంబాలు రోడ్ల మీద ఉన్నా సరే ఎటువంటి కనీసం ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేని పరిస్థితి ఈరోజు ఉందంటే చాలా దుర్మార్గం. ఏదైతే అమరావతి రైతులు ఉన్నారో, అమరావతి రైతులకి ఏ విధంగా న్యాయం చేస్తారనే ఒక భరోసా కూడా ఇవ్వలేని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈరోజు మన రాష్ట్రంలోనే ఉన్నారు. అదేవిధంగా చేస్తామంటే కూడా ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదు ప్రభుత్వాలు. ఇలాంటి చాలా దుర్మార్గమైన పరిస్థితి. ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం, ప్రజాస్వామ్య విలువల కోసం మనం బతుకుతున్నాం, గిరిజన ప్రాంత హక్కులు చట్టాల కోసం కాపాడడం కోసం మనం బతుకుతున్నాం. ఈ అన్నింటినీ కూడా ప్రభుత్వాన్ని దీని మీద మంచి చర్యలు తీసుకోకపోతే ముఖ్యంగా గిరిజన ప్రజల ఆగ్రహానికి గురవుతారు. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇంతకాకుండా చాలా సమస్యలు ఉన్నాయి. ఏదైతే 1% మంది పేదలు ఉంటారు గిరిజన ప్రాంతంలో, అక్కడక్కడ అరకొర ఇల్లులు కట్టుకున్నారు. గత ప్రభుత్వంలో ఇల్లులు కట్టుకున్న స్కీమ్లో, హౌసింగ్ స్కీమ్లో ₹1 బిల్లు కూడా ఈరోజు కొత్త ప్రభుత్వం ఇవ్వలేకపోయిందంటే ఎంత సిగ్గుచేటండి. చాలా సిగ్గుచేటు. సిగ్గుమాలిన చర్యలన్నీ మానాలి. ప్రజల్ని పొట్టకొట్టద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పొట్టకొడితే ప్రజా ఆగ్రహానికి గురవుతారని మీకు తెలియజేస్తున్నాం. ఏదైతే హౌసింగ్ స్కీములు ఉన్నాయో, హౌసింగ్ స్కీమ్లో ఇల్లులు కట్టుకుని బేస్మెంట్ అయితే బేస్మెంట్, కంప్లీట్మెంట్లో బిల్లులు ఇవ్వకుండా ఉండిపోతే ఉన్న లక్ష రూపాయలు, 2,50,000 అంతా ఉన్నదంతా బంగారం అమ్మి ఈరోజు పెట్టి ప్రతి ఒక్క గిరిజన బిడ్డ ఈరోజు రోడ్డు మీద ఉన్న పరిస్థితి. గ్రామాల్లోకి రండి. రాష్ట్రం అంతటి ఎలా ఉన్నా సరే గిరిజన ప్రాంతంలో ఉండే సమస్యల మీద పోరాటం చేద్దాం. ఏదైతే ఇల్లులు ఉన్నాయో ఇల్లులు బిల్లులు ఇప్పుడే ఇప్పించాలి. గత కొన్ని ఏళ్లగా ప్రభుత్వ భూముల్లో ఇల్లులు కట్టుకుని ఉన్న గిరిజనులు ఉన్నారు. ఈరోజు ఆ ఇల్లులు కూల్చేస్తామనే దానికి వచ్చింది ప్రభుత్వం. ప్రభుత్వ భూమిలో ఇల్లులు కట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఇల్లు పట్టాలు ఇవ్వాలని ఈరోజు టీడీపీ పార్టీ తరఫున బల్లగుద్ది డిమాండ్ చేస్తున్నాం.